వాయుపుత్రం అంటే అనాపానసతి అభ్యాసం. అంజనం అంటే దివ్యచక్షు, అది కలిగినవాడే ఆంజనేయుడు. ఆ తత్వ రహస్యాలే ఈ పాటలోని మణిపూసలు. ప్రజ్ఞుడు శుభవర్ధనుడు ఆంజనేయుడు, సర్వజ్ఞుడు మర్మజ్ఞుడు ఆంజనేయుడు. స్థిత ప్రజ్ఞుడు శుభవర్ధనుడు ఆంజనేయుడు. వాయుపుత్రుడితడు, ఆత్మజ్ఞానము కలిగిన ఆచార్యుడితడు. వాయుతత్వమును తెలిసిన వాయుపుత్రుడితడు, ఆత్మజ్ఞానము కలిగిన ఆచార్యుడితడు. మనసును దైవీ గుణముల మార్గములో నడిపించి, మనసును దైవీ గుణముల మార్గములో నడిపించి, ఆత్మను పరమాత్మగా మలచగలుగువాడు, ఆత్మను పరమాత్మగా మలచగలుగువాడు. స్థిత ప్రజ్ఞుడు శుభవర్ధనుడు ఆంజనేయుడు, సర్వజ్ఞుడు మర్మజ్ఞుడు ఆంజనేయుడు. స్థిత ప్రజ్ఞుడు శుభవర్ధనుడు ఆంజనేయుడు. శ్వాస శక్తి తెలుసుకుని ఆత్మ కొరకు అన్వేషించి, బుద్ధి అనే లక్ష్మణుని సంజీవితునిగా చేసి, శ్వాస శక్తి తెలుసుకుని ఆత్మ కొరకు అన్వేషించి, బుద్ధి అనే లక్ష్మణుని సంజీవితునిగా చేసి, క్రూరమైన మనస్సులోని కుటిలతను తప్పించి, క్రూరమైన మనస్సులోని కుటిలతను తప్పించి, పరమాత్మగా మారిన ప్రపూర్ణుడు పావనుడు, పరమాత్మగా మారిన ప్రపూర్ణుడు పావనుడు. స్థిత ప్రజ్ఞుడు శుభవర్ధనుడు ఆంజనేయుడు, సర్వజ్ఞుడు మర్మజ్ఞుడు ఆంజనేయుడు. స్థిత ప్రజ్ఞుడు శుభవర్ధనుడు